హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో పూల్ మక్కాని కర్రీని ఈజీగా 5 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. పూల్ మక్కాని ఈ ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇది చిన్న మంట పైన పెట్టుకొని మాత్రమే వేగించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ అనేది ఉండదండి. అందుకని చిన్న మంట మీదనే వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఇవన్నీ తీసేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో మరొక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగించుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా చాప్ చేసుకున్నట్లయితే మనకి గ్రేవీ ముక్క ముక్కగా కాకుండా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకుంటే మనకి కూర అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా వేగించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా వేగిన తర్వాత ఒక కప్పు అంటే 2 నుంచి 3 టమాటాలని కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద. ఆ పీసెస్ని ఇందులో వేసుకుని టమాటాలు మగ్గటానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకున్నట్లయితే కొంచెం తొందరగా మగ్గిపోతాయి. ఇలా సాల్ట్ వేసి మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉంచినట్లయితే బాగా తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మగ్గిపోయింది కదా, ఇందులోకి పూల్ మక్కాని ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పూల్ మక్కానీని ఇందులో వేసుకుందాం. ఇందులో కారము, అలాగే ఇంతకుముందు కొద్దిగా వేసుకున్నాం కదా సాల్ట్, ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా పౌడర్, తగినన్ని వాటర్ కూడా వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ నుంచి గ్లాసున్నర ఉంటాయి అన్ని వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే ఇది తొందరగానే ఉడికిపోతుందండి, బాగా ఎక్కువగా వేయక్కర్లేదు వాటరు. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత 5 నిమిషాల వరకు ఉంచినట్లయితే ఇది కొంచెం మరుగుతుంది. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. చూసారా ఎంత, ఇప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంది కదా. చాలా ఈజీ కూడా అండి. ఉల్లిపాయ ముక్కలు మనకి టమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే కర్రీ 5 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది బాగా దగ్గరకు వచ్చేసింది. కూర బాగా దగ్గర పడింది కదండి. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి వేసుకుందాము. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి 2 నిమిషాల నుంచి మనం కర్రీ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. చూసారు కదండి, 5 నిమిషాల్లో మనం పూల్ మక్కాని కూరని రెడీ చేసేసుకున్నాము. ఈ కర్రీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇది చాలా ఈజీగా క్విక్గా అయిపోయే కర్రీ అన్నమాట. మీరైతే తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరే ముందుగా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.